వినుకొండ అత్యాచార కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ చిన్న మల్లయ్యను సస్పెండ్ చేస్తూ గుంటూరు రేంజ్ డీఐజీ ఉత్తర్వులు జారీ చేశారు. అటు కేసు నమోదు తర్వాత పరారీలో ఉన్న చిన్న మల్లయ్య కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. వినుకొండ మండలం బ్రాహ్మణపల్లిలో ఓ ఫామ్ హౌస్ ను ఏర్పాటు చేసుకున్న సీఐ మల్లయ్య అక్కడ మహిళలతో రాసలీలలు సాగిస్తున్నట్టుగా ఆరోపణలు వచ్చాయి. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో అత్యాచారం కేసు నమోదైంది. తనపై కేసు నమోదైన విషయం తెలుసుకున్న సీఐ మల్లయ్య అజ్ఞాతంలోకి వెళ్లారు. దీంతో చిన్న మల్లయ్య కోసం 2 ప్రత్యేక పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నాగరాజ్ అందిస్తారు. నాగరాజు, మాధవి గత కొన్ని రోజులకు కూడా సిఐ మల్లయ్య అజ్ఞాతంలో ఉన్నాడు. గతంలో ఆయన వినుకొండ పట్టణంలో కూడా పనిచేశాడు. అక్కడ సిఐ గురించి నిర్వహిస్తున్నప్పుడు కూడా పలువురు మహిళలతో కూడా అతను అక్రమ సంబంధం నడిపాడని చెప్పేసి కూడా ఆరోపణలు వినవస్తున్నాయి. మరోవైపు 3 రోజుల క్రితం కూడా అతనిపై కూడా తనపై అత్యాచారం చేశారని చెప్పేసి సిఐ చిన్నమల్లయ్యపై కూడా కేసు నమోదు చేశారు పోలీసులు. అయితే ఈ విషయంలో సంబంధించిన వ్యవహారంలో కూడా అతను అరెస్ట్ చేసేందుకు కూడా ఆ పోలీసులు వెళ్ళడంలో కూడా ఆయన అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయని చెప్తున్నారు. ఇప్పటి నుంచి దాదాపుగా అజ్ఞాతంలో ఉన్నాడని చెప్పి చెప్తున్నారు. దాదాపుగా 4 రోజుల నుంచి కూడా సిఐ చిన్నమల్లయ్య కోసం ఇప్పటికే గాలింపు చర్యలు చేపట్టి 2 బృందాలు చర్యలు చేపడుతూ ఉన్నారు. మరోవైపు సిఐ చిన్నమల్లయ్యపై కూడా ఇప్పటికీ అనేక రకాలుగా ఆరోపణలు వస్తున్నాయి. రోజుకో రకంగా అతని మీద ఆడియోలు వీడియోలు బయటకు రావడంతో కూడా ఐజీ సర్వశేష్ త్రిపాఠి కూడా ఆయన మీద సస్పెండ్ ఉత్తర్వులు కూడా జారీ చేశారు ఈ రోజు. అయితే సీఐ చిన్నమల్లయ్య గతంలో ఉన్నప్పుడు కూడా టీడీపీ నాయకులను కొంతమంది కార్యకర్తలను కూడా వేధించారని చెప్పేసి కూడా అతని మీద కేసులు కూడా పలు స్టేషన్ కూడా నమోదవడం జరిగింది. దీనిపై కూడా అతనికి ఆడియో రికార్డులు బయటకు రావడంతో కూడా ఆయనని వీఆర్కి పంపించారు గతంలో. అయితే ఈ మధ్య కాలంలో కూడా వేరే మహిళల అక్రమ సంబంధాలు పెట్టుకొని కూడా ఈ వీడియోలు ఆడియోలు కూడా బయటకు రావడంతో కూడా ఆయనపై సస్పెండ్ కూడా ఈ రోజు కూడా ఐజీ సర్వశేష్ త్రిపాఠి కూడా ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఈ నేపథ్యంలో కూడా అతని మీద 2 బృందాలు కూడా ఏర్పడి కూడా అతని అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. అయితే ఎక్కడ ఉన్నాడనే ఇప్పటికీ ఆచూకీ తెలియని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. ఇప్పుడు 2 బృందాలు కూడా అతనికి గాలింపు చర్యలు అయితే చేపట్టిన పరిస్థితి ఉంది. మాధవి, రైట్, థ్యాంక్ యూ నాగరాజు.